సికింద్రాబాద్ మహంకాళి ఆలయానికి జోగినీలు భారీగా చేరుకుంటున్నారు. నిన్న సికింద్రాబాద్కు జరిగిన అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జోగిని శ్యామల ఆధ్వర్యంలో ధర్నా చేస్తామన్నారు. పోలీసులు లాగేయడం, ఇక జోగిని శ్యామల బోనం కింద పడిపోయిన సంఘటనకు నిరసనగా శివశక్తులు మహంకాళి ఆలయం ముందు ధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో జోగినీలు భారీగా ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా నిన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆగ్రహానికి గురైన జోగినీలు ప్రస్తుతం ఉజ్జయిని మహంకాళి ఆలయానికి భారీగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. పోలీసుల వైఖరి మీద వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. తమను లాగి పడేయడం వల్ల తమ బోనాలు, ఎంతో పవిత్రంగా భావించే బోనాలు కింద పడిపోయాయంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఒక పక్క రంగం కార్యక్రమం కోసం దేశ ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. మరోపక్క జోగినీల సేవా సమితి పేరుతో, ట్రస్ట్ పేరుతో ఈ రోజు వాళ్ళు భారీగా పిలుపునిచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు తమ డిమాండ్స్ ని నెరవేర్చేంత వరకు కూడా ఈ పోరాటాన్ని సాగించాలంటూ నిన్ననే వీళ్ళు ధర్నాకు, నిరసనకు పిలుపునివ్వడము. జోగినీలంతా కూడా ఏకతాటిపైకి వచ్చి వారందరూ కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ ప్రిమిసెస్ కి చేరుకుని పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ సమయంలో ఈ రకంగా ధర్నాలు, నిరసనలు తెలియజేయడం సరైనటువంటి టైం కాదు అంటూ కూడా ఒక పక్క పోలీసులు వాళ్ళకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇంకెన్నేళ్ల పాటు ఈ రకంగా మేము సమస్యలు ఎదుర్కోవాలి, అవమానాలు ఎదుర్కోవాలి, ఇంకెన్ని రోజులు మమ్మల్ని ఈ రకంగా చులకనగా చేస్తారు, మాకు గుర్తింపు ఇవ్వకుండా వ్యవహరిస్తా ఉంటారు, అవసరానికి పిలిపించి మీటింగ్లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ ఎండోన్మెంట్, ప్రభుత్వం, పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ చేయకపోవడం కారణంగానే ఇన్ని సమస్యలు ఏర్పడతా ఉన్నాయంటూ మాత్రం జోగినీలు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. కొద్దిసేపు పోలీసులకు, జోగినీలకు టెంపుల్ ప్రిమిసెస్ లో కొంత వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు పరస్పరంగా నెట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. చివరికి కొంతమంది జోగినీలని లోపలికి అనుమతించి ఆలయం లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. ఎప్పటికైనా ఈ సమస్యకు ఒక సొల్యూషన్ ఉండాలి. ప్రతిసారి ఇవే ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ మేము ఎదుర్కొంటా ఉన్నాము. ఎందుకు దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వట్లేదు? అవసరానికి మీటింగ్లు, సమావేశాలు పిలిచి ప్రతి చోట అన్ని ఏర్పాట్లు చేశాము, ప్రభుత్వం అన్ని రకాలుగా ఉంటుంది అంటూ కూడా ఈ విషయాలు చెప్తున్నప్పటికీ అక్కడ టెంపుల్ ప్రిమిసెస్ లో మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ అవ్వకపోవడము, వాళ్ళకు ప్రత్యేక సౌకర్యాలు రాకపోవడంపై మాత్రం జోగినీలు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ రంగం కార్యక్రమం మాత్రం విజయవంతంగా సాగింది. అమ్మవారి పూర్తి భవిష్యవాణి అంతా కూడా తెలియజేసింది. కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఇక్కడ ఆ విధానాన్ని నోచుకోవట్లేదు, తనను శాంతింపజేయట్లేదు, విజయవంతంగా బోనాలను ఏర్పాటు చేయలేకపోతా ఉన్నారు. అన్ని చోట్ల అటు భక్తులకు, ఇటు శివసత్తులకు, జోగినీలకు, సాధారణ వ్యక్తులకు ఇక్కట్లు ఏర్పడే విధంగా ఈ బోనాల జాతర సాగుతా ఉంది. ఎన్నో సంవత్సరాల పాటు ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నప్పటికీ దీన్ని ఆచరించట్లేదు ప్రభుత్వం, యంత్రాంగం అంటూ కూడా ఈ రోజు భవిష్యవాణిలో అమ్మవారు కూడా ఈ భవిష్యవాణి వినిపించడంతో ఏ తప్పిదాలు జరుగుతా ఉన్నాయనే దానిపై కూడా దీనిపైన పూర్తిగా సమాలోచన చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన కనబడతా ఉంది. జోగినీలు నిన్న నుంచి పోరాటం సాగిస్తా ఉన్నారు. ఇక్కడ పోలీసుల అత్యుత్సాహం కారణంగా మేము విజయవంతంగా బోనాలని అమ్మవారికి సమర్పించలేకపోతా ఉన్నాము. అడుగడుగున అడ్డంకులు, ఇక్కట్లు, తమ వారిని లోపలికి రానికపోవడము, వడి బియ్యంని లోపలికి తీసుకురానికపోవడము, వాళ్ళ డప్పుల బృందాన్ని లోపలికి రానివ్వకుండా ఉండడము, శివసత్తుల వెంట ఉన్నటువంటి కుటుంబ సభ్యులను కూడా లోపలికి రానివ్వకుండా ఉండడము, ప్రతిసారి ఇదే న్యూసెన్స్ క్రియేట్ అవుతా ఉంది, అడ్డంకులు క్రియేట్ అవుతా ఉన్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని దీనికి పరిష్కారం చూపించేంత వరకు మేము ఎట్టి పరిస్థితిలో
ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదు అంటూ మాత్రం జోగినీలందరూ ఏకతాటిపైకి ఈ రోజు అమ్మవారి ఆలయానికి వస్తూ ఉండగా పోలీసులు వారిని అడ్డుకోవడము, ఇద్దరి మధ్యన వాగ్వాదం జరగడము, అనంతరం కొంతమంది జోగినీలను మళ్ళీ లోపలికి పంపించడము. వారు ఇది పర్మనెంట్ సొల్యూషన్ దొరికేంత వరకు మేము సికింద్రాబాద్ బోనాలకు అమ్మవారికి బోనాలు సమర్పించము. ఈ బోనాలు పూర్తయిన తర్వాత మరో డేట్ రోజు జోగినీలందరం కలిసి అమ్మవారికి బోనాలను సమర్పిస్తామే తప్ప ఇంత గందరగోళం మధ్య ప్రభుత్వాన్ని నమ్ముకొని ఎండోన్మెంట్ నమ్ముకొని ఇలా వ్యవహరించలేము అంటూ మాత్రం కళాఖండిగా వాళ్ళు ఆ విషయాన్ని తేల్చి నిన్న సవాల్ విసరడం జరిగింది. వారు చెప్పిన విధంగానే ఈ రోజు ధర్నా నిరసనకు అందరు జోగినీలు కలిసి ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు వారిని అందరినీ అడ్డగించి ప్రిమిసెస్ లో ఇలాంటి ఇష్యూస్ ఇప్పుడు క్రియేట్ చేయడం సరైనటువంటి సిచ్యువేషన్ కాదు అంటూ కూడా వాళ్ళకి నచ్చజెప్పి లోపలికి పంపించడం జరుగుతా ఉంది. ఇప్పుడు జోగినీళ్ళంతా ఆలయంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ స్టాండ్ ఏంటి, వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏంటి, అసలు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు, దీనిపై ఎండోన్మెంట్ ఏదైనా సంప్రదించడానికి సమావేశానికి సిద్ధంగా ఉందా లేదా, ఎందుకంటే రాబోయేది ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయం బోనాలు జరగబోతా ఉన్నాయి. ఇదే సిచ్యువేషన్ అక్కడ రిపీట్ అవుతే కమ్యూనల్ ఇష్యూస్ జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా ఏళ్ల చరిత్ర కూడినటువంటి ఆలయం, అక్కడ పాత బస్తీ ప్రజలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తా ఉంటారు. ఈ జోగినీలకు ఈ సౌకర్యాలు లేవనే విషయం ఇప్పుడు సికింద్రాబాద్ బోనాల్లో ఇంత రచ్చ జరిగింది కాబట్టి ఇదే ఇష్యూ మళ్ళీ ఓల్డ్ సిటీ కేంద్రంగా రైజ్ చేస్తే మాత్రం తీవ్ర గందరగోళం క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పాత బస్తీలో జరగబోయేటువంటి బోనాలని దృష్టిలో పెట్టుకుని ఎండోన్మెంట్ లేదా ప్రభుత్వం ఆ శాఖకు చెందినటువంటి మంత్రి ఈ జోగినీల సమస్యలకు సంబంధించి అంశాలు ఏంటి అనేది పిలిపించి వారితో ఆ అంశాలన్నిటిపై కూడా మాట్లాడితే ఒక క్లారిటీ ఉంటుంది అనేది మాత్రం జోగినీలు డిమాండ్ చేస్తా ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. సికింద్రాబాద్ మహంకాళి ఆలయానికి జోగినీలు భారీగా చేరుకుంటున్నారు. నిన్న సికింద్రాబాద్ బోనాల సందర్భంగా జోగినీలకు జరిగిన అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జోగిని శ్యామల ఆధ్వర్యంలో ధర్నా చేస్తామన్నారు. ఇక పోలీసులు లాగేయడం, జోగిని శ్యామల భవనం కింద పడిపోయిన సంఘటనకు నిరసనగా శివశక్తులు మహంకాళి ఆలయం ముందు ధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో జోగినీలు భారీగా ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద జోగినులు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వాళ్ళు మమ్మల్ని ఎంతో చాలా ఇబ్బంది పెట్టారు. దానివల్ల నిన్న మా బోనాలు పడడం జరిగింది. మావే కావు, ఎంతో మంది భక్తులు కూడా బోనాలు అయిపోయింది.
మమ్మల్ని వాత్సగించి బుజ్జగించి చెప్పారు. దాని గురించి మా యొక్క శివశక్తులు అందరూ పిలిపించి మాట్లాడారు. మాలో ఉన్న పెద్ద సంఘం ఇంకో మీకు అందరికీ తెలిసింది జోగిలి శ్యామలమ్మ, ఆమెతో కూడా మాట్లాడడం జరిగింది. చెప్పండి. ప్రత్యేకంగా అక్క మీకు 1 నుండి 3 వరకు కూడా శివశక్తులకు పెట్టడం జరిగింది కదా. ఒక్క నిమిషం అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా పునర పండుగ శుభాకాంక్షలు. మేము మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా బాధని మీరు 4th వాయిస్గా మీరు వినిపించినందుకు మీ అందరికీ చేతులైతే నమస్కరిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం జరుగుతున్న అవమానాలని మీరు బయటి వరకు తీసుకెళ్తున్నారు, ప్రజల వరకు తీసుకెళ్తున్నారు. నిన్న అంత పెద్ద ఇష్యూ అయితే ఒక్క పేపర్లో కూడా రాయలేదు ఎవరు. ఇదేంటో ప్రభుత్వం మాకు అర్థం కాలేదు. కానీ సరే, మేము ప్రభుత్వాన్ని నేను దూషించట్లేదు. పోలీసుల అత్యుత్సాహం ఏదైతే ఉందో అది తగ్గించుకోవాలని చెప్తున్నాము. అదే మేము నిన్నటి నుంచి కూడా అదే అంటున్నాము. పోలీసుల వాళ్ళ పండగనే చేస్తున్నారు. పోలీసుల అత్యుత్సాహం ఎక్కువైపోయింది. మా డిమాండ్లు అడిగినాము. మమ్మల్ని ఏదో రంగమయ్యే వరకు పిలిపించారు, మాట్లాడారు. ఒకటే మాట అన్నారు, మేము కొన్ని డిమాండ్స్ పెట్టినాము. ఆ డిమాండ్స్ ఏంటంటే, మొదటిది మాకు కమిటీ వేయమన్నాము, ప్రభుత్వ కమిటీ వేయమన్నాము. కమిటీలో మా వాళ్ళు ఉండాలని చెప్పాము. అదేవిధంగా దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మా తెలంగాణలో ఎక్కడెక్కడ తీసుకురండి, మా సభ్యులు అందులో కమిటీ మెంబర్స్ లాగా ఉండాలి, అట్లాంటి జీవో తెండి అని అడిగాము. మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు సానుకూలంగా స్పందించి చర్చిస్తామన్నారు. అలాగే శాసనసభ సభ్యులు, ఇక్కడ సికింద్రాబాద్ శాసనసభ సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మాకు హామీ ఏమిచ్చారంటే, మేము లోకలైజ్ కాబట్టి మీరు కొంచెం సమయాన్ని మనం పాటించండి, కొంత మనం ఇది చేయండి, ప్రభుత్వాన్ని సహకరించండి అని ఆయన కూడా మమ్మల్ని మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మాకున్న ర్యాపోతో, ఎందుకంటే ఎప్పటి నుంచో చూస్తుంటారు ఆయన మమ్మల్ని, కాబట్టి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నిన్న రాత్రి కూడా మీరు అల్లరి ఏం చేయొద్దమ్మా, మీరు సానుకూలంగా ఉండండి, మేము మాట్లాడతామని ఆయన కూడా సానుభూతి తెలిపారు. చాలా బాగా అనిపించింది. కానీ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ అధికారులు మమ్మల్ని లోపలికి పిలిపించి మాట్లాడారు. కానీ వాళ్ళ ఒక్క వాయిస్ కూడా మాకు చెప్పి పంపించేశారు. కానీ వాళ్ళ వాయిస్ వినిపిస్తే బాగుండేది. వాళ్ళు హామీ మాకు లోపల చెప్పేసి పంపించేశారు. కానీ వాళ్ళు ఒక మాట మేము ఇలా అనుకుంటున్నాము, వాళ్ళకి ఇలా చేస్తామని చెప్తే బాగుండేది. అది మీరు అడగండి ప్రభుత్వంతో. ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా దీని మీద స్పందించాలి. ఎందుకంటే ఇంత ఇష్యూ అయినా కానీ వాళ్ళు స్పందించకపోవడం మాతో ఎవరితో మాట్లాడలేదు. కాకపోతే కమిషనర్ గారు, కొంత డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన శైలజారామీర్ గారు కూడా మాట్లాడి మీకు ఐడి కార్డ్స్ ఇచ్చేలాగా మేము ప్రయత్నం చేస్తాము అని అన్నారు. ప్రతి సంవత్సరం చెప్తున్నారు ఇది. కానీ మేమేమన్నామంటే, ఈ సంవత్సరం నుంచి మీరు స్టార్ట్ చేయండి, ఈ జీవోని తీసుకురండి. ముఖ్యమంత్రి పెద్ద విషయం కాదండి, పెద్ద జీవోలే రాత్రిలో పెద్ద పేపర్ పెట్టి తెస్తారు. ఇది బోనాల పండుగ సందర్భంగా వాళ్ళు స్పందించి, ప్రభుత్వం స్పందించి మంచిగా మా బోనాలు నిన్న మంచిగా కాలేవు. కాబట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మళ్ళీ మీరు చేస్తే మేము సహకరిస్తాము, మీరు బోనాలు చేసుకోండి అమ్మా, మీరందరూ అనుకొని ఒకరోజు ఆటపాటలతో రండి అని ఆయన చెప్పారు. ఎందుకంటే ఆయన కూడా బాధపడ్డారు, ఎందుకు మేము ఎప్పుడు ఆటపాటలతో వాయిద్యాలతో వస్తాము, ఈసారి ఎవ్వరు కూడా హ్యాపీగా లేరు. కాబట్టి మేమందరం చర్చించుకొని ఒకసారి బోనాలు కూడా చేయాలి. అమ్మవారికి తృప్తికి చాలామంది అక్కడ కమాన్ దగ్గర బోనాలు ఎత్తిరు, చాలామంది బోనాలు పడిపోయినాయి. కాబట్టి మేమందరం చర్చించుకొని బోనాల పండుగ మళ్ళీ మారు బోనం అనేది పెట్టుకుందాం అనుకుంటున్నాము. ఆ డేట్ కూడా మేము అనౌన్స్ చేస్తాం. కానీ ఈలోపు ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి. వాళ్ళ వాయిస్ ఏదన్నా చెప్పి, వాళ్ళు ఏదైనా సానుకూలంగా స్పందించి వాళ్ళు మాట్లాడితేనే ఊరుకుంటాం, లేదంటే మళ్ళీ మేము వేరే యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళు ఎంత మాట చెప్తే ఏమవుతుంది, మాకు ఒక హామీ ఇస్తే ఏమవుతుంది. కాకపోతే అన్నారు కమిటీలలో మెంబర్స్ ఇప్పుడు అన్నీ చెప్తున్నారు. మేము అడగడం కూడా న్యాయం ఉంది కదా, ట్రాన్స్జెండర్కి ట్రాఫిక్లో వేశారు అని చెప్పారు, కోఆప్షన్ మెంబర్స్ పెట్టారన్నారు. మన శివశక్తులకు ఎండోమెంట్లో ఇవ్వచ్చు కదా అని నేను అడిగాను. వాళ్ళకు కూడా స్పందించారు, బాగానే ఇస్తామమ్మా, మీకు టెంపుల్లో మెంబర్స్గా చేస్తాము అని చెప్పారు. మేమైతే ప్రత్యేక ఒక జీవోనే తిండి. ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుంది. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ ఒక జీవో తేవాలి. ఎందుకంటే మీరు చూశారు, సానుకూలంగా వస్తే కూడా పోలీసులు నన్ను ఎట్లా తోపులాట జరిగిందో మీరందరూ చూస్తున్నారు, మీరందరూ గమనిస్తున్నారు. మీరు మా వాయిస్గా కూడా మీరు 4th వాయిస్ ఎలాగో మా అందరి కమ్యూనిటీ తరఫున మీరు వాయిస్ రేజ్ చేయాలి.
అడిగి వాళ్ళు ఏ విధంగా తీసుకుంటున్నారు. మాకు ఇప్పుడు ఇక్కడ చెప్పారు అయిపోయింది, ఇంకా మేము పోవాలా అంతే. కానీ వాళ్ళు ఏం తీసుకుంటున్నారు అనేది మీరు అడిగి వాళ్ళ నాకు బాధ అంతా బాధ. మేము చెప్పాము ఓన్లీ మాంకాళి గుడి కాదు, మల్కంపేట కాదు, మేము కొమరెల్లికి వెళ్తాము, ఏడుపాయలకి వెళ్తాము, మేడారం వెళ్తాము, వేములవాడ వెళ్తాము. ఇవన్నీ ప్లేసెస్లో మాకంటూ ఒక ప్రయారిటీ, మాకంటూ ఒక ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేయండి అని కూడా చెప్పాము. రెవెన్యూ ఒక మాట చెప్పనా, ఇక్కడ అమ్మవారు పెట్టారు కదా, పెట్టిన తర్వాత ఇలా పూజలు చేయాలి, బోనాలు చేయాలి అని ఒక శివశక్తులు యోగినీలు అమ్మవారి ఇంట్లోకి ఆవహించుకునే కదా భవిష్యవాణి చెప్పే విషయం అంతా. సో మేము చెప్పి రెవెన్యూ పెంచుతున్నాం. మా అందరికి ఇంతమంది శివశక్తులు వస్తున్నాము, ముట్టికి వస్తున్నామా, కొబ్బరికాయలు తెస్తున్నాము, బండారు తెస్తున్నాము, కుంకుమలు తెస్తున్నాము, చీరలు తెస్తున్నారు, మేమన్నీ మీకు ఇస్తున్నాము. మీరు టెండర్లు వేసుకొని ప్రభుత్వం బాగా చేస్తుంది. కనీసము మాకు ఒక పసుపు కుంకుమలు వేయాలి. ఇప్పుడు ఈ రోజు ఈ కండ వేశారు, నిన్న చేస్తే ఏమయ్యేది, నిన్న చేస్తే ఏమయ్యేది, ఇవాళ చేస్తే ఏం లాభం. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా ప్రతినిధులందరికీ మీరు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయండి. మాకేం చేస్తున్నారో యాక్షన్స్ మీ ద్వారానే మేము తెలుసుకుంటాం. ఎందుకంటే మేము చేసేస్తామని వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేస్తారో మీరు అడిగి మాకు చెప్తే మంచిది, ప్రజలకు కూడా తెలుసు. మీకు ఏమైనా నీడ్ ఫెసిలిటీస్ ఉన్నాయో అవి కూడా మేము చేస్తాము అని ఎండోమెంట్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడించడం చేస్తాము. ఏదున్నా కానీ ఆల్ యాక్సెస్ కార్డు కావాలని ఒక 5 మందికి ఎవరైతే సీనియర్గా ఉన్నామో వాళ్ళకైతే ఇది చేయండి అని చెప్పి కోరుకున్నాను. ఆ యాక్సెస్ కార్డు అయితే 1 వీక్లో చేస్తా అన్నారు. ఇంకా ఏమైనా నీడ్ ఫెసిలిటీస్ ఉంటే కూడా కొండ ప్రభాకర్ గారు ఒక 1 month 2 monthsలో ఒక జీవో ఇచ్చి అది అమలు చేస్తా అని చెప్పారు. ఇది గతంలో మీటింగ్లకు పిలిచి మోసం చేసినట్టు మాత్రం ఇద్దరు చేయొద్దు. ఇది మాయమాటల్లాగా అయితే అక్కడికి చెప్పి ఆపొద్దు. ఏదైతే అన్నారో ఖచ్చితంగా ఈ ఉజ్జయిని మహాలంకాల సాక్షిగా అది తప్పకుండా చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ జోగినీలకు ఇవ్వాలి శాల్వాలు కప్పిలు. అదే నిన్న కప్పిలుంటే మేము కేవలం శాల్వాలు కూడా కాదు, దర్శనం కోసమే చాలా బాధపడ్డాం, చాలా ఇబ్బందులు పడ్డారు. అన్నయ్య కూడా బోనాలు కూడా రంగం బోనాలు అయినాయని అమ్మవారిని కూడా సరిగా అడగలేదు. సంకల్పం కూడా చెప్పనియలే. అంతా ఒక పాలిటిక్స్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు పిలిచి మమ్మల్ని మాట్లాడిపించినందుకు మేము ఆ జీవో పాస్ అయ్యేంత వరకు ఏది కూడా అనగానే కాదు కాబట్టి వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ ఏడాది ఇది రిపీట్ కావచ్చు. 2 నెలల లోపల ఖచ్చితంగా చేయాలి. ఆల్ యాక్సెస్ కార్డు ఈ వారంలో మాకు ఇవ్వాలి. ఇంకోటి మా డిమాండ్ పెట్టాం కదా, మేము మా డిమాండ్ ఏదైతే అడిగామో మేము వాళ్ళు స్పందించాలి అండ్ అసెంబ్లీలో కూడా చర్చించాలి. గతంలో మంత్రి సీతక్క గారు శివశక్తులకి పోతన్నలకి ఇది చేయాలి, వాళ్ళకి ఏమన్నా వృత్తిని ఇవ్వాలి అని కూడా మాట్లాడారు. అప్పుడు లేరు ప్రభుత్వంలో, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అది కూడా ఒకసారి దృష్టికి తీసుకెళ్తున్నాం. మేము ఒకసారి ఆలోచించండి, శివశక్తులకి ఏదన్నా క్రైటీరియాస్ బేసెస్ కింద ఇవ్వండి. ఇట్లాంటి టెంపుల్లో మా కమిటీ వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది. కల్చరల్ విభాగంలో చాలా మంది ఉన్నారు. పేదవాళ్ళు ఎవరైనా ఉంటే పేదవాళ్ళు మా కమిటీలో నుంచి, మా జనాల నుంచి కల్చరల్ డిపార్ట్మెంట్లో కొన్ని ఉద్యోగాలు ఇవ్వండి, బాగుపడతారు. మీ పేరు చెప్పుకొని వీళ్ళందరి కోసం అడుగుతున్నాం. మా ఒక్కరికి ఏదో నలుగురినే కదా, అందరినే కదా కాదు. ప్రతి ఒక్కరికి కూడా అందరికి వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంతే. మేమైతే ఇప్పటికైతే ఇప్పుడు చర్చలు మాట్లాడాము. చర్చలు ఒక క్వశ్చన్ మార్క్ లా, చిన్న క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. ఆ క్వశ్చన్ మార్క్ తీరాలంటే వాళ్ళు స్పందిస్తేనే మేము సైలెంట్ గా ఉంటాము. వాళ్ళు ఒకవేళ లైట్ తీసుకుంటే మళ్ళీ ఎక్కడి వరకు అయినా కానీ మా బోనాల వృత్తి కలగలేదు కాబట్టి మేము అందరం మాట్లాడుకొని ఒకరోజు బోనాల కార్యక్రమం మాత్రం చేస్తాము. ఒకవేళ వాళ్ళు స్పందించకపోతే చరిత్రలో బోనాల పండుగ ఎట్లాగైతే ఉంటుందో జోగు బోనాలు కూడా చరిత్రలో మిగిలిపోతాయి. మళ్ళీ మంగళవారం మిగిలిపోతాయి. ఇవే బోనాలు అదే పోలీసు డేట్ మేము మాట్లాడుకొని మీకు అనౌన్స్ చేస్తాం. ఏ రోజు చెప్తాం. మన బోనాలు ఇది చేసిండ్రు. ఇప్పుడు ఒకవేళ మనకి ఏది ఇవ్వలేదన్నట్ట అదే పోలీసు వాళ్ళని మళ్ళీ సంవత్సరం అదే పోలీసు వాళ్ళకి బోనాలు ఎక్కించి అమ్మవారికి ఎక్కియమని కూడా కరెక్టే. ఇప్పుడు మేము 15-20 కిలోల బరువును ఎక్కువ వస్తాం. ఇంతమంది పోలీసులతో వస్తారు, వాళ్ళు ఎక్కువ ఆడతారు. అలాగా ఒక్కరిని ఆడించండి, ఒక్క పొలిటీషియన్ ఎత్తిన బోనం పెట్టి ఆడించండి, ఒక్క పోలీసు వాళ్ళు కూడా బోనం ఎత్తించి ఆడించండి. మీరేమన్నా అడుగుతారా? మీరేమన్నా అడగాల? ఏమన్నా అడుగుతారా?